వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిర నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో మలాకీ ప్రవచన గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం జాగ్రత్తగా గ్రహించి వాటిని బట్టి మనం దీవెనలకు ఆశీర్వాదాలకు పాత్రలు అవటానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ మనీ, ద్రవ్యము, డబ్బు. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ కష్టార్జితం అంతట్లో నుండి, దేవుడు నీకు ఇచ్చిన ఆదాయం అంతట్లో నుండి, సంపాదన అంతట్లో నుండి 10వ భాగం అది దేవునికి చెందినది, అది దేవునిది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మనం చాలా సంపాదించాము, వాటిల్లో నుండి దేవునికి చెందవలసిన ఆ 10th పార్ట్ని దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. అది దేవుడు మన దగ్గర నుండి ఉద్దేశపూర్వకంగా, ప్రమాణపూర్వకంగా, ఆజ్ఞాపూర్వకంగా దాన్ని ఆజ్ఞాపించాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మినిస్ట్రీ, సేవ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా మందిరములో ఆహారం ఉన్నట్లు అని రాయబడింది. దేవుని మందిరములో ఆహారం ఉండాలి అని అంటే దేవుడు మనకిచ్చిన వాటిని మనం సమర్పించే వారంగా ఉండాలి. దేవుని మందిరములో అనేక కార్యక్రమాలు జరగాలన్నా, దేవుని పరిచర్య కొనసాగించబడాలి అనన్నా, దేవుని మందిరపు నిధుల్లో అనేకులకి సామర్థ్యం కలగజేసి వారి అవసరతలన్నీ తీర్చబడాలన్నా ప్రతి ఒక్కరము దేవునికి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా 10వ వంతును మనము ఆయన సన్నిధిలోనికి, ఆయన నిధుల్లోనికి తీసుకొని వచ్చే వారంగా ఉండాలి. మనం కూడా పరిచర్యలో పాలిభాగస్తులు అవటానికి, ఆ మినిస్ట్రీలో మనం కూడా పాలిభాగస్తులు అవటానికి దేవుడు మనకి పిలిపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మల్టిప్లికేషన్. ఇది కూడా విస్తారమగుట, వృద్ధి చెందుట. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడికి మనం ఇచ్చేది కొద్దిగా అయినా దేవుడు చాలా ఎక్కువగా విస్తారముగా మనకు అనుగ్రహించేవాడు. మనం 10వ భాగాన్ని ఇవ్వగలిగితే ఆయన పట్టజాలనంత ఇవ్వగలిగిన వాడు. మనము మన హృదయాల్లో నుండి మనము ఎలాగూ ఇవ్వగలుగుతున్నామో దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పి మనము దాచుకోలేని, మనము భద్రపరుచుకోలేనంత విస్తారమైన దీవెనలు కుమరించేవాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ దెర్ ఈజ్ ఎ మోటివ్. దాని వెనక ఉన్న దృక్పథాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము హృదయపూర్వకంగా ఇస్తున్నామా, సనుగుకుంటూ ఇస్తున్నామా, ఇష్టపూర్వకంగా దేవునికి మనము సంతోషముగా భయభక్తులతో ఇస్తున్నామా అన్నదాన్ని కూడా దేవుడు గ్రహిస్తున్నాడు, చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి కొదువై ఉండి మనల్ని పరిశోధించమని అడగట్లేదు, కానీ దీనిని చేసి మీ మోటివ్ ఏంటో, మీ దృక్పథం ఏంటో తెలియజేసి నన్ను అడగండి అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థన. మహోన్నతుడా, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్న తండ్రి, నీ సన్నిధిలోనికి, నీ మందిరంలోనికి మేము తీసుకొని వచ్చిన ప్రతి దానికి మీరు మాకు విలువను అనుగ్రహించే దేవుడు అని, 10వ భాగాన్ని తీసుకొని వచ్చినప్పుడు పట్టజాలనంత విస్తారమైన వాటిని అనుగ్రహించడానికి ఆకాశ వాకిండ్లు విప్పే గొప్ప దేవుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మీరు మా పట్ల చూపించిన ఈ ప్రేమ అంతటికి మా కష్టార్జితంలోను, మా సమయంలోను, మా శక్తిలోను, మాకున్న వనరులన్నిటిలోనూ 10వ భాగాన్ని ఇచ్చే ఆ మనసును మాకు కలగజేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.